నమస్తే. నమస్తే చెప్పు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఫోన్స్ లైవ్ స్టాప్ చేయండి. ఓకే. సో బిగ్ బాస్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ రోజు ప్రోమో చూసాము. తనూజ ఏడుస్తుంది, ఏడుపకంది అంటున్నారు కొంతమంది సబ్స్క్రైబర్స్, పక్కింటి వాళ్ళు. మీరు ఏమంటారు? అలా ఏం లేదు, ఏడుపు అనేది కామన్. ఎందుకంటే ఆ గేమ్స్ కాబట్టి ఒకసారి ఏడుపు వస్తుంటుంది, ఒకసారి గేమ్ ఆడాలనిపిస్తుంది. అవన్నీ కామన్. అంటే వాళ్ళు చెప్తారు కదా వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలని. ఇప్పుడు ఏదైనా అంటే సీరియస్ ఏదైనా వచ్చినప్పుడు ఏడవాల్సి వస్తుంది. అంటే ఏడవాల్సి వచ్చినా కాదు, అది జెన్యున్ గా వచ్చినా నేను అనుకుంటున్నాను. మరి నాకు తెలియదు. మరి ఏడుస్తూ ఉంటారా? అంటే గేమ్ అయిపోగానే ఓడిపోవడం, మళ్ళీ వెంటనే ఏడవడము, ఇదంతా ఏదో ప్రాసెస్ లా అనిపిస్తోంది. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు ఫస్ట్ చెప్తారేమో కదా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి. సో వాళ్ళు దాని పరంగా ఆడుతున్నారేమో అని అలా అనుకుంటాం. మాకే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? నేను స్క్రిప్టే అనుకుంటాను. కొన్ని స్క్రిప్ట్, కొన్ని ఏమో అందులో జరిగేవి తర్వాత ఫైట్ చేసుకుంటారు కదా, అవి జెన్యున్ గా వస్తాయని నేను అనుకుంటున్నాను. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అలానే ఏం కాదు, పవన్ బాగా ఆడుతున్నాడు, ఉమెన్ అని. తర్వాత ఇంకా రాము రాథోడ్ ఉన్నాడు కదా, తను కూడా చాలా బాగా ఆడుతున్నారు. అక్క మనం చూసుకుంటే ట్రైన్ లో డ్రైవర్ సీట్ లో రామురాతోడు కూర్చున్నాడు. సో బాగా గెలిచినాడు ఆయన. ఏం చెప్తావు ఆయన గురించి? ఆయన గురించి చెప్పడానికి ఏముంది, అబ్బాయి బాగా. సరే, సాయి ఉన్నాడు కదా, సాయి రీతు చౌదరిని నామినేట్ చేశాడు. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? రీతు చౌదరి కూడా కళ్ళు ఇంత పెద్దగా వేసుకొని చూసింది కదా, దానికి ఏమని చెప్తాం? చెప్పడానికి ఏముంది, అక్కడ నామినేట్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉందేమో, చేశారేమో. దానికి ఏం లేదు. గేమ్ కాబట్టి గేమ్ లాగా ఆడితే బాగుంటది. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారండి? సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా ఆడుతున్నారండి. ఈ రోజు సాయి జెన్యున్ గానే ఉంటున్నారని బయట అంటున్నారు. రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు అని మంచి సిన్సియర్ ఉన్నాడు అబ్బాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు చేసిన నామినేషన్ లో ప్రోమోలో ఫేర్ గా అనిపించిందా, అన్ఫేర్ గా అనిపించిందా మీకు? నాకు ఫెయిర్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం రీతు చౌదరి కూడా కొంచెం అప్పుడప్పుడు పులిహోరలు కలుపుతుంటది కదా అమ్మాయి. సో పర్లేదు, తప్పేం కదా అనిపిస్తుందండి. తనుజ కూడా చాలా బాగా ఆడుతుంది అమ్మాయి, మంచిగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే. కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసింది కదా, కొంచెం ఏదైనా పర్సనల్ థింగ్ దృష్టిలో పెట్టుకొని చేసిందా, లేదా ఇమాన్యుయల్ పర్సనల్ థింగ్ దృష్టిలో పెట్టుకునే చేసిందేమో అనుకుంటున్నాను నేను. అమ్మాయి తనుజ కరెక్టా, ఇక్కడ దివ్య కరెక్టా? తనుజ కరెక్ట్ అనిపిస్తుంది అమ్మాయికి. ఎందుకంటే గేమ్ బాగా. తనుజకు ఏడుస్తుంది అంటారు, మళ్ళీ తనుజకే సపోర్ట్ చేస్తారు. ఎందుకు మేడం? ఏడుపు అంటే ఆటోమేటిక్ వస్తుంది, దాని మనమేం అలా చేయలేం కదా. ఇప్పుడు గేమ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఆడపిల్లలు కాబట్టి ఆటోమేటిక్ గా టీయర్స్ అనేవి కామన్ కాబట్టి సో ఏడుస్తుందేమో అనుకుంటున్నాం అనమాట, అంతే. సరే, బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు, ఫేర్ కంటెస్టెంట్ ఎవరు? అలానే ఏం చెప్పలేమండి. ఎవరో ఒకరు పేరు చెప్పండి మేడం. అలా ఏం లేదు, అందరు బాగా ఆడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఆడుతున్నారు అనమాట. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎలిమినేట్ చెప్పలేను కానీ నాకైతే ఇమానుయల్ అని అనుకుంటున్నాను. సారీ, అంటే మొత్తం అంటున్నారా లేకపోతే వీక్లీ ఎలిమినేషన్? వీక్లీ ఒకరిని పీకేస్తారు కదా, ఈసారి ఎవరిని పీకేస్తారు తెలియదు, ఇంకా ఏమో తెలియదు, చెప్పలేదు. ఎవరికి రావాలనుకుంటున్నారు? నేను ఇమానుయల్ అనుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా బాగా ఆడుతున్నారు. అంటే ఊరు నుంచి వచ్చారు కాబట్టి, తను జబర్దస్త్లో కూడా తన షో చూస్తుంటాం కదా మేము, అందుకని తను జెన్యున్ గా ఆడుతున్నాడు అని అనిపిస్తుంది. రామ్ రాథోడ్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. వస్తే వాళ్ళిద్దరు రావాలి, ఒకరు రన్నర్ ఒకరు విన్నర్ గా రావాలని అనుకుంటున్నాను. తను కూడా కావాలి కానీ కొంచెం అలానే ఏం కాదు కానీ ఆడపిల్లలు కదా, కొంచెం అక్కడికి వచ్చేసరికి కొంచెం భయమో లేకపోతే ఏడవడమో, దాని వల్ల కూడా కొంచెం మార్కులు అనేవి చూసే వాళ్ళు కూడా ఏంటి అమ్మాయి అలా ఏం కాదు. అబ్బాయిలు మంచి వాళ్ళు, అమ్మాయిలు కూడా మంచి వాళ్ళే, అలా ఏం కాకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఆడుతున్నారు అనమాట.